నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. అకుశల చిత్త చేతసికాల్లో కొన్ని చెప్పుకున్నాము. ఈరోజు లోభం గురించి చెప్పుకుందాం. దీన్ని దురాశ, కొన్నిసార్లు రాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే గ్రీడ్ అని చెప్పుకుంటాం. లోభం అంటే దురాశ, రాగం, అతుక్కొని ఉండటం, కూడబెట్టడం, ఇంద్రియ సుఖాలపై రాగం. రాగం అంటే ఇష్టం, మళ్ళీ మళ్ళీ కావాలనే ఇష్టాన్ని రాగం అంటారు. అంతులేని కోరికలపై ఆసక్తిని లోభం అంటారు. కానీ నిబ్బాన ప్రాప్తి కలగాలని దమ్మంలో ప్రతిష్ఠితుడు కావాలనుకున్న కోరిక ఏదైతే ఉందో, ఇంకా విద్యావంతుడు కావాలనే కోరిక, దాన ధర్మాలు చేయడానికి డబ్బు సంపాదించాలనే కోరికలు లోభం అని అనలేము. ఇటువంటి కోరికల్ని మనం చందా అంటాము. అంటే అది పొందాలనే డిజైర్. దీని గురించి తర్వాత మనం ఒకసారి చెప్పుకుందాం. ఈ దిపాదాల్లో ఈ చందా కూడా ఒకటనమాట. లోపాన్ని ప్రేమ, తృష్ణ, రాగం అని కూడా పిలుస్తారు. తమ సంతానం పట్ల గల ఆప్యాయతలు, సోదరులు, సోదరీమణులు, భార్యాభర్తలు లేక ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గల పరస్పర ప్రేమ, ఆప్యాయతల్ని ప్రేమ అని అంటారు. ఇటువంటి నిజాయితీతో కూడిన ప్రేమను సంయోజనం అని కూడా అంటారు. సంయోజనం అంటే బంధనం. సంయోజనం ఒక వ్యక్తిని ఇంకొకరితో తాడుతో బంధించినట్లుగా కట్టిపడేస్తుంది. వారిని విడదీయలేము. అంటే ఒక బంధంతో కట్టేశారనుకోండి, అది విడిపోదు. 5 రకాల ఇంద్రియ విషయాలని, అంటే దృశ్యం, శబ్దం, వాసన, రుచి, స్పర్శలను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ మానసికంగా ఆనందిస్తూ ఉంటారు. వీటినే పంచకామ గుణాలు అని కూడా అంటారు, లేకుంటే కామబంధాలు అని కూడా అంటారు. ఆకలి, దాహం, ఇంద్రియ సుఖాలపై తీవ్రమైన కోరికలు మామూలు కోరికను అధిగమించి తీవ్రమైతే గనక దానిని తృష్ణ, రాగం అని అంటారు. స్త్రీ పురుషులు కామ వాంఛతో ఒకరినొకరు వదలలేనప్పుడు వారు కామ పిచ్చిలో ఉంటారు. శారీరక స్పర్శ అంటే స్త్రీ పురుషుల సంభోగ క్రియలో ఉండే స్పర్శ సుఖం. ఈ స్పర్శలు ఇంకా ఇంకా కావాలనే ఆతృత ఉంటుంది. అప్పుడు దానిని రాగం లేకుంటే కామతృష్ణ అంటే లస్ట్ అని అంటారు. రాగం అంటే వేలాడటం, దేనినైనా అంటి పెట్టుకొని ఉండటం. రంగు బట్టలు అంటుకున్నట్లుగా, అంటే బట్టలకి అంటుకున్నట్లుగా రాగం అంటే లోభం ఒక వ్యక్తిని అంటి పెట్టుకొని ఉంటుంది. 4 ఆర్య సత్యాల విభజనలో లోభాన్ని సముదయం అని చెప్పారు. సముదయం అంటే దుఃఖ కారణం లేక దుఃఖ ఫలితం. ఈ లోభాన్ని తొలగించలేని ప్రాణులన్నీ దుఃఖంతో నిండిన జనన మరణ చక్రంలో పడి నలిగిపోవాల్సిందే. బాధలతో నిండిన దుఃఖం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అది తృష్ణ, లోభం నుండే ఉద్భవిస్తుంది. కాబట్టి దురాశ ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎంత తక్కువ దురాశ ఉంటే అంత తక్కువ దుఃఖం కలుగుతుంది. అసలు లోభమే, అంటే దురాశే లేకపోతే దుఃఖం అనేదే ఉండదు. లోభంతో కూడి ఉదయించిన చిత్తం కలవాడిని దురాశపరుడు, కామచిత్తుడు లేక సంయోజనాపరుడు అని అంటారు. ఈ లోభం అనే గుణాన్ని ధర్మం ద్వారా అదుపులో పెట్టకపోయినట్లయితే అది ఎప్పటికీ అంతం కాదు. లేగదూడ తలపై కొమ్ము బయటికి పొడుచుకొని వచ్చి దాని వయసుతో పాటే పెరిగినట్లు మనిషిలోని దురాశ తల్లి గర్భం
అంటే అతడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వయసుతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఎంతటి వృద్ధుడైనా లోభం నుంచి తప్పుకోలేడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద ప్రేమ ఉంటుంది. అంటే ఉప్పు నీరు తాగితే దాహం ఎక్కువ అవుతుంది, ఇంకా నీరు తాగాలి అనిపిస్తుంది. ఈ దాహం తీరేది కాదు. అలాగే ఈ కామతృష్ణ అనే లోభం కూడా. కామతృష్ణను ఎంత అనుభవించినా తనివి తీరదు. అది చిల్లుపడ్డ కుండ లాంటిది. చిల్లుపడ్డ కుండ ఎప్పటికీ నిండదు. అలాగే ఈ కామతృష్ణ కూడా ఎప్పటికీ పూర్తి కాదు. దీని వెంట ఉండే దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఈ లోభం కారణంగా అధోలోకాల్లో జన్మను తీసుకోవడం. నీటిలో ఎంత చిన్న రాయి వేసినా అది మునిగిపోతుంది. అలాగే లోభం ఏ కొంచెమైనా పుణ్యకార్య కుశల సంస్కారాలు లేకపోయినట్లయితే అది తప్పక 4 అధోలోకాలకు దారితీస్తుంది. భార్య పిల్లలపై వ్యామోహంతో చనిపోయిన వారు ఎంతోమంది ప్రేతలోకంలో జన్మించారు. ఒక సన్యాసికి తన కాషాయ దుస్తులపై అత్యంత ఆసక్తి ఉండేది. అంటే ఒక భిక్షువుకి. అతడు మరణించిన తర్వాత ఆ ఆసక్తి వల్ల ఒక చిన్న ఈ వస్త్రంలో ఉండే పురుగులాగా జన్మను ఎత్తాల్సి వచ్చింది. కానీ అతడు వారం రోజుల్లోనే ఆ చిన్న పురుగు కీటకం ఉంటుంది కదా, ఆ జన్మ నుండి విడుదలయ్యాడు. అంటే ఒక భిక్షువుకి ఒక చీవరం, మంచి చీవరం దానంగా దొరుకుతుంది. ఎంతో ఇష్టపడి కుట్టించుకుంటాడు దాన్ని రేపు వేసుకుందాము అని ఎంతో ఆశతోటి పడుకుంటాడు. దాని మీద లోభంతో ఆ రాత్రే అతడు మరణాన్ని పొంది ఆ వస్త్రం పైన ఉన్న లోభం కారణంగా మళ్ళీ ఆ వస్త్రంలోనే చిన్న కీటకంగా జన్మను పొందుతాడు. ఇది మనకి ధమ్మపద గాథల్లో కనబడుతుంది. అయితే ఆ వారం రోజుల పాటు ఆ వస్త్రంలోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మను తీసుకుంటాడు. అది ఎవరైనా కానీ, భిక్షువైనా కానీ, లేకపోతే నార్మల్ గృహస్థులైనా కానీ, మనసులో ఈ చెడు చేతసికాలు ఉన్నంతకాలం దుఃఖాన్ని పొందక తప్పదు. ప్రేమ, తృష్ణల వల్ల అనుబంధం ఉన్నప్పటికీ వారు పుణ్యకార్యాలు చేస్తున్నట్లయితే వారు 4 అపాయ లోకాల నుండి తప్పించుకోగలుగుతారు. ఉదాహరణకి ఎంత చిన్న రాయి వేసినా, అంటే చిన్న రాయి అయినా నీటిలో పడితే మునిగిపోతుంది. ఎంత పెద్ద రాయి అయినా పడవ మీద తీసుకెళ్తే అది మునిగిపోదు. జాతక కథల్లో కొన్ని సంఘటనలో కొందరు తృష్ణ, ప్రేమల నుంచి బయటపడినప్పటికీ వారు జీవిత భాగస్వాములుగా మారి పుణ్యగుణాలు అంటే పారమితలను కలిసి సంపాదించుకున్నారు, భార్యాభర్తలుగా ఉంటూ. కొన్ని సందర్భాల్లో తృష్ణ, ఈ లోభాలను మాయ అని కూడా అంటారు. ఈ మాయ అంటే ఏంటో తెలుసుకుందాం. మాయ అంటే ఇంద్రజాలం లాంటిది, గారడి లాంటిది. గారడి వాడు ఒక రాయిని తీసి దానిని బంగారు ముక్కగా మార్చానని ప్రేక్షకుల్ని నమ్మిస్తాడు. అలాగే ఈ మాయ కూడా ఒకరిలోని లోపాలను కప్పిపుచ్చుతుంది. అంటే మాయ చేద్దాం అనుకునేవారు తమలో ఎలాంటి లోపాలు లేనట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ నిజంగా వారు అలాంటి వారు కారు. ఒక స్త్రీ మాయ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో చెప్పుకుందాం. ఒక ప్రొఫెసర్, ఒక విద్యార్థి ఉన్నారు. విద్యార్థి అన్నది వివాహవంతుడు, అంటే మ్యారేజ్ చేసుకున్నవాడు. అతని భార్య శీలవంతురాలు కాదు. ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచరిస్తూ ఉంటుంది. ఏ రోజు ఆమె పరాయి మగాడితో కలవాలనుకుంటుందో ఆ రోజు భర్తతో చాలా అన్యోన్యంగా ఉన్నట్లు నటించేది. ఎన్నో సేవలు చేస్తూ ఎంతో ప్రేమ ఒలకబోసేది. ఏ తప్పు చెయ్యని రోజున భర్తని బానిసలాగా చూస్తూ ఆధిపత్యం చెలాయించేది. భార్య మనస్తత్వం విద్యార్థికి అర్థం కాక అయోమయంలో పడేవాడు. ఒకరోజు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి
తన అనుభవాలను, జరిగిన విషయాలను చెప్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు విద్యార్థికి స్త్రీ స్వభావాన్ని గురించి విశదీకరించి చెప్పాడు. ఈ కథలోని స్త్రీ వ్యభిచరించే రోజున తన తప్పును దాచిపెట్టడానికి భర్తపై చాలా ప్రేమగా ఉన్నట్లుగా నటించేది. ఇలా నటించడంలో గల నైపుణ్యాన్ని, చాకచక్యాన్ని మాయ అంటారు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన జ్ఞానం, అంటే అప్పటికప్పుడే. కానీ ఇది నిజమైన జ్ఞానం కాదు, ఇది మిథ్యా జ్ఞానం లేక వక్రీకరించిన తెలివి. నిజమైన జ్ఞానం మంచి విషయాల్లోనే ఉంటుంది. ఇక్కడ స్త్రీ పురుషుడి పట్ల అయినా, పురుషుడు స్త్రీ పట్ల అయినా, లేకుంటే మన మనస్సు మనతోటి చేసే మన లోపాలను కనిపించకుండా చేసే మాయ గురించి ఇక్కడ ఉదాహరణగా చెప్పబడింది. తను చేసే తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఓ నేను మంచివాడిని, నేను ఈ గుణాలు కలవాడిని అనుకుంటారు. కానీ నిజానికి ఆ గుణాలు ఉన్నాయా లేదా అన్నది ఎవరికి వారు ఈ మాయ నుండి బయటపడి చూసుకోవాలి. ఇలా కప్పిపుచ్చుకునే జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. అయితే ఇంకొక ఉదాహరణ, ఒక గృహిణి తన ఇంట్లో పనిచేసే పురుష సేవకుడితో చాటుగా ప్రేమ కలాపాలు సాగించడానికి అలవాటు పడింది. ఒకసారి అనుకోకుండా ఆ గృహిణి ఆ సేవకుడిని ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఆమె భర్త చూశాడన్న విషయం ఆమె గ్రహించి ఏమాత్రం తొందరపాటు లేకుండా, అంటే ఎటువంటి భయం తొందరపాటు లేకుండా భర్త దగ్గరికి వెళ్ళి, నాదా, ఈ సేవకుడు నీతిమంతుడు కాడు, మీకోసం దాచిన బిస్కెట్లను తినేశాడు, నేను అడిగినప్పటికీ వాడు ఒప్పుకోవడం లేదు, అందుకని నేను వాడి నోరును వాసన చూస్తున్నాను, వాడి నోట్లో బిస్కెట్ల వాసన వస్తుంది, వీటిని మన ఇంట్లో పని చేయనీయరాదు అని చెప్పింది. ఈ కథలో భార్య చాలా పెద్ద తప్పు చేసింది, కానీ తన తెలివితేటలతో తప్పుని మోసపు మాటలతో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం అనేది మాయ. ఈ మాయా స్వభావం ఇదే. స్త్రీలే కాకుండా పురుషుల్లో కూడా ఇలాంటి మాయ ఉంటుంది. కొన్నిసార్లు ఒక సన్యాసి మాయ, అంటే కొంతమంది భిక్షువులు కానీ సాధువులు కానీ ఇటువంటి మాయలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి కూడా మనకి కొన్ని ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. ఒక గ్రామ శివారులో ఒక రైతు దానం చేసిన స్థలంలో ఒక సన్యాసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతు ఆ సన్యాసిని ఒక గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో ఆయనకు సేవలు చేస్తుండేవారు. ఆ రైతు దగ్గర కొన్ని విలువైన బంగారు నాణేలు ఉండేవి. వాటిని దొంగలు దోచుకెళ్తారన్న భయంతో ఇలా అంటాడు ఆ సన్యాసితోటి, అయ్యా ఈ సొమ్ముని కాపాడండి అని అతన్ని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు అతడు, ఒక సన్యాసికి సొమ్మును కాపాడమని చెప్పకూడదు, సన్యాసి అంటే అన్ని ఐశ్వర్యాలను వైరాగ్యంతో త్యజించినవాడు అని చెప్పాడు. కానీ రైతు బతిమిలాడగా సొమ్మును కాపాడుకోవడానికి, అంటే కాపాడడానికి ఒప్పుకొని రైతు ఎదుటనే వాటిని ఒక చెట్టు కింద గుంత తీసి పాతిపెట్టాడు. ఆ రైతు సంతోషపడ్డాడు. రైతు వెళ్ళిపోయిన తర్వాత సన్యాసికి ఒక ఆలోచన వచ్చింది. ఈ బంగారు నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోతే జీవితాంతం వరకు సుఖంగా బతకవచ్చు అని ఆలోచించుకొని ఆ బంగారు నాణ్యాలు మరొక చెట్టు కింద పాతిపెట్టాడు. ఒకరోజు ఉదయం అల్పాహారం తర్వాత ఆ సన్యాసి రైతుతో ఇలా అంటాడు, నేను నీ దగ్గర చాలా కాలం నుంచి ఉంటున్నాను. సన్యాసి అన్నవాడు ఒక్క స్థలంలోనే స్థిర నివాసం చేయకూడదు, కాబట్టి నేను ఇంకో చోటికి వెళ్తాను అని చెప్పాడు. రైతు పదే పదే ఆ సన్యాసిని వెళ్ళవద్దని ప్రార్థించాడు. కానీ ఆ సన్యాసి వినకుండా వెళ్ళడానికి బయలుదేరాడు. చేసేదేమీ లేక సన్యాసిని గేటు దాకా సాగనంపి ఆ రైతు తిరిగి వచ్చాడు. కొంత దూరం వెళ్ళాక సన్యాసి మళ్ళీ తిరిగి వచ్చి రైతుతో ఇలా అంటాడు, అయ్యా, నీ గుడిసెల పైన గల ఒక చిన్న కొబ్బరి ఆకు నా జుట్టులో ఇరుక్కుపోయి ఉంది. సన్యాసి అయినవాడు
తనకు ఇవ్వని దానిని స్వీకరించకూడదు. కాబట్టి ఈ కొబ్బరి ఆకును నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని మాటలు చెప్తాడు. అప్పుడు ఆ రైతు ఆహా, సన్యాసి నిస్వార్థతను, నైతికతను చూసి ఆశ్చర్యపడుతూ ఎంత పవిత్ర హృదయులు అంటూ ఆ సన్యాసికి నమస్కరించాడు. ఆ సమయంలో రైతు పక్కన ఒక తెలివైన పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన రైతుతో, మీరు దేనినైనా జాగ్రత్తగా చూడమని ఈ సన్యాసికి ఇచ్చారా? అలా అయితే అవి ఉన్నాయా లేదా తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు రైతు వెంటనే బంగారు నాణేలు దాచిన గుంతను తవ్వి చూడగా అక్కడ ఆ బంగారు నాణేలు లేవు. వెంటనే ఆ ఇద్దరు సన్యాసి వెళ్ళిన దారిలో పరిగెత్తి వెళ్ళి చూస్తే ఆ సన్యాసి తాను నాణేలు దాచిన చోట గుంత తవ్వుతూ కనిపించాడు. వారు ఆ సన్యాసిని డబ్బుతో సహా పట్టుకున్నారు. ఈ కథలో ఆ సన్యాసి కొబ్బరి ఆకును తిరిగి ఇవ్వడానికి వచ్చి తను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకుందామనే ప్రయత్నం చేశాడు. ఇటువంటి మోసపూరితమైన పనిని మాయ అంటారు. ఇటువంటి పనులు సన్యాసులు కూడా చేస్తూ ఉంటారు. వారంతా కపట సన్యాసులు. ఈ రోజుల్లో ఇలాంటి కపట సన్యాసులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిజమైన పవిత్రులైన నిజాయితీ గల సన్యాసులు లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం వల్లనే వీలవుతుంది. సో ఇటువంటి అంటే తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేది మాయ. అయితే ఈ కథల్లో చెప్పినట్లుగా తమ తప్పులు కప్పిపుచ్చుకోవడమే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా మాయలు చేస్తుంటారు. తమ అమాయకత్వాన్ని చాటుకోవడానికి నింద మోపి వాడిని కాలితో తన్నడం, భయపెట్టడం, లేక ముఖస్తుతి మాటలతో పొగడడం లాంటివి చేస్తుంటారు. మోసగాళ్ళు సాధారణంగా మన మధ్యనే ఉంటారు. ఎన్నో రకాల మాయ మాటలు చెప్తూ, ముఖస్తుతి మాటలతో పొగుడుతూ మనల్ని బోల్తా కొట్టించడానికి, తనకు కావాల్సింది మన దగ్గర నుంచి తీసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో చేయకూడని చోట మల విసర్జన చేసి ఉదయం తనకు ఏమీ తెలియనట్లుగా నటిస్తాడు. 10 మందిలో ఉండగా పిత్తము వదులుతూ చప్పుడు అందరికీ తెలియకుండా ఉండడానికి దానికి సదృశ్యమైన శబ్దాన్ని సృష్టిస్తాడు. అటువంటి వాయువు వల్ల వచ్చిన శబ్దం సృష్టించిన శబ్దం వల్ల వచ్చినట్లుగా భావించాలని అలా చేస్తాడు. దీనిని బట్టి మాయలో చాలా రకాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. సో మిగతా విషయాల గురించి తన లోపల లేని చెడు గుణాలను ఉన్న చెడు గుణాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మాయలు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవడానికి. ఇదంతా దేనివల్ల? మనసులో ఉన్న లోభం కారణం చేతనే. మనకి మాయతో పాటు సాటయ్యను కూడా అర్థం చేసుకోవాలి. సాటయ్య అని ఎవరిని పిలుస్తారంటే ఇటువంటి మాయలు చేసే వాళ్ళని. కొందరు తనలో లేని కొన్ని గొప్ప గుణాలు ఉన్నట్లు నటిస్తూ అందరూ తనని గురించి ఉన్నతంగా భావించేలాగా చేస్తుంటారు. అటువంటి లోపాన్ని సాటయ్య అంటారు. తనలో అంటే మాయ తనలోని తప్పుల్ని కప్పిపుచ్చి ఆ తప్పులు లేనివాడిగా నటింపచేస్తుంది. కానీ ఈ సాటయ్య తనలో లేని గుణాలు ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. ఈ రెండు మోసపూరితమైనవే. సన్యాసుల్లో కూడా ఈ సాటయ్య గుణాలు ఉంటాయి. సన్యాసులు తాము పవిత్రము కాకపోయినా పవిత్రులుగా నటిస్తూ ఉంటారు. మంచి సాధన లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. జ్ఞానవంతులు కాకపోయినా గొప్ప జ్ఞానవంతులుగా నటిస్తూ ఉంటారు. ఇటువంటి నటన కౌశల్యాన్ని సాటయ్య అంటారు. ఎంతవరకైతే తెలివైన పామర దానకర్తలు వారి నటనను గుర్తించలేరో అప్పటిదాకా ఈ సాటయ్య సన్యాసులు క్షేమంగానే ఉంటారు. అయితే సామాన్య పామర జనుల్లో కూడా ఈ సాటయ్య గుణాలు ఉంటాయి. పామరుడిలో అంటే సామాన్య జనంలో సాటయ్య ఉన్నప్పుడు తాము సన్మార్గుడు కాకపోయినా సన్మార్గుడిగా నీతిమంతుడిగా నటిస్తూ ఉంటారు. మనసులో ఏకాగ్రత లేకపోయినా గొప్ప ఏకాగ్రత కలవారిగా నటిస్తూ ఉంటారు.
సామర్థ్యం లేకపోయినా సామర్థ్యం ఉన్నవారిగా నటిస్తూ ఉంటారు. చదువుల్లో గ్రాడ్యుయేట్ కాకపోయినా గ్రాడ్యుయేట్ అయినట్లు నటిస్తూ ఉంటారు. ధనవంతుడు కాకపోయినా ధనవంతుడిలాగా పోజులు కొడుతూ ఉంటారు. ఇలాంటి వారు మనకి నిత్యం కనిపిస్తూ ఉంటారు. ఇలా సామాన్య జనాల్లో ఈ సాటియ కనిపిస్తుంది. ఈ సాటియ వల్ల కలిగే కీడు ఏంటంటే ఈ మాయ, సాటియ రెండు ఈ లోభం అంటే దురాశ కన్నా హీనమైనవి, పాప భూయిష్టమైనవి. కపట సాధువుల్లో శీలపాలన, సమాధి, ప్రజ్ఞలు లేనివారు అవి తమలో పుష్కలంగా ఉన్నట్లు నటిస్తుంటారు. అలా నటించేవారు ఈ సంసారంలో బాధలకి గురి అవుతారు. పామర జనం అటువంటి కపట సన్యాసుల దగ్గర శిష్యరికం చేస్తే శిష్యుడు ఆ సాధువు దగ్గర నుంచి యథార్థమైన జ్ఞానాన్ని పొందలేడు. అటువంటి సాధువులకి భక్తులు సమర్పించే కానుకల వల్ల ఇచ్చిన వారికి ఎటువంటి మేలు కానీ పుణ్యం కానీ రాదు. మన సమాజంలోని కొంతమంది కుటిల పెద్ద మనుషుల పైకి ఎంతో హుందాగా శీలవంతులుగా నటిస్తూ ఉంటారు. వీరి వల్ల ఎంతోమంది ఆడపిల్లలు మోసపోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇలాంటి పెద్ద మనుషులు నీతి బాహ్యమైన పనుల వల్ల, చెడు కార్యాల వల్ల చాలామంది వీరిని అనుకరిస్తూ ఈ నీతి బాహ్యమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా వారికి ఎలాంటి నాయకత్వ లక్షణాలు లేనప్పటికీ అవి ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. వారిని అనుసరించే వారి జీవితాలను, ఆస్తులను వృధాగా ఖర్చు చేయిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి పరిపాలనా అధికారాలను దుర్వినియోగం చేస్తూ చివరికి దేశానికి కూడా అపరిమితమైన నష్టం కలిగిస్తారు. ధనికులుగా, కీర్తిమంతులుగా నటించే మగపిల్లల్ని చూసి కొంతమంది ఆడపిల్లలు అమాయకంగా వారిని నమ్మి ప్రేమిస్తారు. వివాహమైన తర్వాత అసలు విషయం బయటపడి మోసపోయినట్లుగా తెలుసుకుంటారు. అటువంటి వివాహ బంధం పవిత్రంగా ఎలా ఉండగలుగుతుంది? అది తప్పక నాశనం అవుతుంది. అంతేకాకుండా ఆడపిల్లల్ని మగపిల్లలు మాయతో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఈ సాటయ్యతో ధనవంతులుగా నటించినప్పుడు వివాహమైన తర్వాత అది తప్పక బయటపడుతుంది. అప్పుడు వారు ఒకరినొకరు ప్రేమించుకోగలరా? పవిత్ర ప్రేమ వారి మధ్య లేకుండా సుఖంగా దాంపత్యాన్ని కొనసాగించగలుగుతారా? భార్యాభర్తలు ఆనందకరమైన వైవాహిక జీవితం గడపాలి అంటే లైంగిక వాంఛలతో పాటు విశ్వాసంతో కూడిన స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండటం చాలా అవసరం. వివాహం అంటే ఈ ఒక్క జన్మకే సంబంధించింది కాదు. దంపతులు అన్యోన్యంగా ఉంటే వారు ఇరువురు కలిసి దానాలు చేయడం లాంటి మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు వారు దాని ఫలితంగా కలిగిన లాభాల్ని ఈ సంసారంలో అనుభవిస్తారు. కానీ వారి వివాహం మాయ, ఈ సాటియలతో కలుషితమై ఉంటే వారు మంచి పనులను కూడా అయిష్టంగా చేస్తారు. దాని ఫలితంగా లభించాల్సిన కుశల కర్మఫలాలు వారికి లభించవు. కాబట్టి ప్రజలు ఈ మాయ, సాటియలు లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే వారు తమ వైవాహిక జీవితాన్ని పరస్పరం ఆనందంగా గడపగలుగుతారు. ఈ మాయ ఇంకా సాటియలు ఏ ఒక్కరినో కాక ఎందరినో కానీ అనేక మందిని కానీ లేక దేశాన్ని, ప్రపంచాన్నంతా మోసం చేయగలవు. అలాంటి వారిని మోసగాళ్ళుగా గుర్తించాలి. ఎవరికి వారు తమకి తాము పవిత్రులమని అనుకుంటారో వారు తమ మనసుల్లోనికి నీతి మాలిన మోసపూరిత భావాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరులలో ఇటువంటి భావాలు కలగకుండా చూడాలి. వారంతా విశుద్ధంగా, తెలివిగా, ఉత్సాహంగా సరైన మార్గంలో నడుస్తూ అర్య మనస్కులు కావాలి. అంచేత ఈ గుణాలను తెలుసుకున్నారు కదా, ఎటువంటి విషయాలు మన లోపల ఉంటే ఈ దురాశ ఇంకా అత్యాశ పెరుగుతూ పోతుందో, ఎప్పుడైతే ఈ లోభాన్ని మనం తీసేస్తామో అప్పుడు ఇవన్నీ చేసే అవకాశం ఉండదు. మనసులో లోభం, అత్యాశ ఉంది కాబట్టే ఇటువంటి అకుశల విషయాలు చేయగలుగుతున్నాడు. అంచేత
మన లోపల ఉన్న లోభాన్ని తీసేయడానికి ప్రయత్నించాలి. లోభం పోవాలంటే ఏం చేయాలి? దానాన్ని పెంచుకోవాలి. మన దగ్గర ఉన్నది ఇంకొకరికి పంచుకుంటే అది ఈ లోభాన్ని వదిలిపెడుతుంది. లోభం అంటే అన్నీ అతనికే కావాలి, ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. దానికి పోగొట్టుకోవాలంటే దానాన్ని, మన దగ్గర ఉన్నది త్యాగం చేయాలి. అప్పుడు ఈ లోభం అన్నది మెల్లమెల్లగా వదిలిపోతుంది. ఇది ఈరోజు ప్రవచనం.